వరకూర సెట్టు. వర్రకూర అంటే తెలుసా? వర్ర అంటే కారం, కూరలో వేసుకునే కారం అన్నమాట. మామూలు మనకు వరకాసం వేరు, అలాంటిది ఇది మొక్క. ఇది మామూలుగా ముక్కు తుమ్ముడు తీగ అంటారు దాన్ని. ముక్కు తుమ్ముడు అంటే ఇలా ఇలా అని వాసన చూసినప్పుడు 50 తుమ్ములు వచ్చేస్తాయి. తుమ్ములు వచ్చేస్తాయి అనమాట. అయితే బాగా జలుబునప్పుడు పీల్చుతారు, ఆ తుమ్ములు వచ్చి పోద్ది, తగ్గిపోద్ది. అలాగే మనకేంటంటే దీని ఆకులు 100 గ్రాములు 10 గ్రాములు మిరియాలు నూరి మెత్తగా మాత్రలు చేసి వేసుకుంటే తుమ్ములు ఉన్నప్పుడు తగ్గిపోద్ది అనమాట. అంటే ఏదైతే తుమ్ములు రప్పిస్తుందో తుమ్ములు తగ్గిస్తుంది అదనమాట. తుమ్ములు ముక్కు తుమ్ముడు తీగ అంటారు. తుమ్ములు రప్పించగలదు, తుమ్ములు ఆపగలదు, తగ్గించగలదు. చేస్తారా? అది ఏంటి వైద్యకంగా ఏమండి? అదే అదే కుంట గుమ్మం కూడా కట్టుకుంటాం. అది కూడా 2 కట్టుకుంటారా? సరే. వీళ్ళు ఏంటంటే ఇదిని తామరతీగ గుమ్మాన్ని కట్టుకుంటారు, దిష్టి తగలకుండా, చీడపేడలు రాకుండా, అలా నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి కట్టుకుంటారు. మామూలుగా ఇది సముద్రపాల. ఈ వేరు ఉంది కదా, వేరు మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు చేసి కొంచెం మిరియాలు వేసి నూరి, అంటే ఇది 8 భాగాలు, 2 భాగాలు మిరియాలు మెత్తగా నూరేసి మాత్రలు చేసి రోజు పొద్దున్నే 2 వేస్తే పక్షవాతం తగ్గుద్ది. పక్షవాతం ఉంటుందా? పక్షవాతం తగ్గిపోద్ది. అలాగే ఆ మాత్రలు రోజు వేసుకుంటే బీపీ తగ్గుద్ది. బీపీ తగ్గుద్ది. ఈ ఆకు ఉందా? ఈ ఆకు ఇక్కడ ఉందా? నువ్వు ఉందా? ఇక్కడ ఆ నూనె రాసి వేడి చేసి సెగడి మీద వేసామనుకో, సెగడి చిదిగిపోద్ది. నొప్పి లేకుండా సెగడి చీము పోద్ది, తగ్గిపోద్ది. అప్పుడు ఇటుపక్క వేసామనుకో మానిపోద్ది. దద్దిగ చెట్టు ఏమైనా వాడతారా? వాడతామండి. నొప్పి వచ్చినప్పుడు ఇది 2 ఉప్పుగడ్డ వేసుకొని 3 పూటలు తాతామండి. ఉప్పుగడ్డ వేసుకొని 3 పూటలు తాగి తగ్గిపోద్ది. ఓ సూపర్. దద్దిగ చెట్టు, దద్దిగ చెట్టు అంట. వీళ్ళు నొప్పులు వస్తే ఇది ఉప్పు వేసి మరగబెట్టి కషాయం తాగుతారన్నమాట. 3 పూటలు తాగుతారట, నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు. ఇదేంటంటే ఫిరంగి చెక్క అంటారు. ఈ ఆకుని వీళ్ళు తామరాకు అంటారు. తామర వస్తే ఈ ఆకు నూరేసి తామర ఉన్న చోట రాస్తే తగ్గిపోతారు. మాడిపోయి ఒకసారి రాస్తే పోతుంది, తామర ఉండదంట. వీళ్ళు వాడుతున్నారు. మనకేంటంటే ఫిరంగి చెక్క అని పిలుస్తారు. సో ఫిరంగి చెక్క ఏంటంటే గనేరియా డిసీజ్, వెనీరియల్ డిసీజ్ అంటాం. సుఖ వ్యాధులు అంటారు మామూలుగా. అన్నం మీద పుల్లు పడడం అలాంటి వాటికి ఈ ఫిరంగి చెక్క ఎండబెట్టి పొడి చేసి మజ్జిగతో వేసుకుంటారు అనమాట. రోజు పొద్దున్నే రోజుకొకసారి తాగితే 40 డేస్ తాగితే ఆ గనేరియా అనే వ్యాధి తగ్గిపోతుంది. ఆ వెనీరియల్ డిసీజులు పోతాయి అనమాట. మామూలుగా ఏంటంటే యాంటీబయాటిక్ వాడినా ఎంత వాడినా ఒకసారి వస్తే జీవితాంతం వెంటబడుతుంటాయి. అది ఆ ఫిరంగి చెక్క. ఫిరంగి చెక్క అని ఎందుకు వచ్చిందంటే ఫిరంగి రోగం అనేది దాన్ని. అది ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిన వ్యాధి అనమాట. అందుకు ఫిరంగి రోగం అనేవారు దాన్ని. అందుకు ఫిరంగి చెక్క తాగితే తగ్గిపోయేది అనమాట. అందుకు ఫిరంగి చెక్క అని. ఫిరంగి రోగం తగ్గుద్ది కాబట్టి ఫిరంగి చెక్కని పేరెట్టారు. వీళ్ళు తామరాకు అంటారు. నమస్కారం అండి, నా పేరు శ్రీవర్ధన్. మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము. గత 4 నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 4 months బ్యాక్, అంటే 4 to 5 months బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనెమిక్ కండిషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ 7%కి వెళ్ళినాక తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి. అంటే ఒంట్లో హీట్ రావడం కానీ, తర్వాత అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ, ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక 1.5 months 2 monthsకే నాకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని 5 months అవుతుంది. మెడిసిన్ చాలా బాగా ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా. అందరికి ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు. ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ ఇదొక్కటేనే కాదు, మా పెద్దనాన్నగారి అబ్బాయి తను అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక, ఒక 10 years వచ్చినాక తనకు ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది. తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు, తను బాగున్నారు. షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు. షుగర్ తనకి 10 years నుంచి అన్కంట్రోల్డ్ షుగర్, అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది. మా మామయ్య వాడే ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ 1500 mg, తర్వాత నైట్ 1500 mg. సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా 20 units ఏమో తీసుకునేది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక
మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఏవి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ తాగుతున్నారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, తర్వాత పోస్ట్ లంచ్ కానీ, తర్వాత HbA1c కానీ అన్నీ నార్మలే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా. తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది. వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం. వారికి కూడా కంట్రోల్గానే ఉంది. మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి. అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం ఎంతోమంది దగ్గరికి వెళ్ళినరు, అపోలోకి వెళ్ళినరు, తర్వాత మ్యాక్స్ క్యూర్కి వెళ్ళినరు. తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే డిస్క్ ఒకటి పోయింది, ఒకసారి పోయింది, మళ్ళీ ఆ సెట్ కావడం కాదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పారు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఒక 1 month మెడిసిన్ వాడారు. ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి, అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి, అలా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదండి. తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు, బరువులు లిఫ్ట్ చేస్తున్నారు, వెహికల్ 2-wheeler నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా సొంతంగా నా ఫ్యామిలీ నుంచి ఒక 25 members దాకా నేను తీసుకొని వచ్చాను. డాక్టర్ గారి దగ్గర చూపించాను. వారికి అందరికీ నయమైంది. మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్య వృద్ధి అర్థంతో మంచిగా శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.